చర్చకు సిద్ధం. ఏ సెంటర్ అయినా రెడీ. ఓడితే ముక్కు నేలకు రాస్తా. కేసీఆర్ కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. పాలమూరు జిల్లాను ఎందుకు పట్టించుకోలేదు? నా మీద పగతో మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పక్కన పడేసిర్రు. పాలమూరు ప్రాజెక్టులను పరిశ్రమలను అడ్డుకోవద్దు. నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన. సరే, గత పాలకులు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిండు. ఏం చేసిండో ఒకసారి ఇందాం. ఏమన్నాడు పెద్ద మనిషి? మరి ఆయన ఏ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుండో. రావే రేవంత్ సార్ రా. అయితే ఏ గాని ఒక సవాలు విసురుతున్నా. చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలో నేను పోటీ చేయాలి. ముందా నేను సూటిగా సవాలు విసురుతున్నా. రెడ్డి గారిని కూడా సవాలు విశ్రమని చెప్తున్నా. ఆ కామన్నను కూడా తోడు ఉండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో ఆ ఊర్లోనే బీఆర్ఎస్ పోటీ చెయ్యాలి. దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు. నువ్వేం చేసినావు, మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది. అందుకే ఇవాళ ఆర్టీసీలో బస్ అయినా ఆడబిడ్డలకు 200 యూనిట్లు ఇంటికైనా 500 రూపాయల సిలిండర్ అయినా యువకులకు 55,000 ఉద్యోగాలైనా 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అయినా భరోసాలో అమ్మని సాంగంగా ఆయన వచ్చి తెలిసినట్టే ఉంది కథ. అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నా. ఇప్పుడు ఇదేనా ఇంకేమన్నా అన్నాడా? ఇంకా కూడా ఏమన్నాడు ఇందా? గట్టి కొడతాడంట. ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్పనలవి కాదంట. అడగదలుచుకున్న మా సోదరు అయ్యా ఆయన గట్టి కొట్ట ఫుల్లా ఆఫా ఏంది గట్టి కొట్టనికి? ఏం కొడతాడు ఆయన? కొడితే గిడితే ఓ ఫుల్ ఓ ఆపు గట్టి కొట్టగలడు. అంత మించి గట్టి కొట్టేది ఏందుంది? 10 ఏళ్ళు నువ్వు గట్టి కొట్టేటోని అయినుంటే నిజంగా నేను గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్ లలో చేస్తున్న నీ కొడుకును వంగబెట్టి గట్టి కొట్టు వానికి బుద్ధి వస్తుంది. ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దౌడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. వస్తుంది. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు మింగిన నీ అల్లుని దౌడ మీద అంగబెట్టి కొట్టు గట్టిగా. అప్పుడు వానికి బుద్ధి వస్తుంది. తెలంగాణను ముంచినందుకు గట్టి కొట్టేది ఉంటే నీ ఇంట్లో కొట్టు, వాళ్ళని దారిలో పెట్టు. కాంగ్రెస్ గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? రా ఎంత గట్టి కొడతావు అమ్మా ఈ పాడ ఇప్పోను కాదా? మరి ఇప్పుడు గట్టిగా దెబ్బ 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 అని నిన్నమన్నావు. అమ్మ పెద్ద మనిషి కేసు రావయ్యా, కొడితే మామూలుగా ఉండదు, కొడితే మామూలుగా ఉండదు అంటే వామ్మో. మరి 14 నెలల సంది ఫామ్ హౌస్లో పండుకున్న పెద్ద పులి దెబ్బ కొడితే రేవంతమయ్యా మరి ఈ దౌడకు కొడితే ఈ దౌడకు ఏమన్నా మరి పోటెక్కుతుందా ఏందిరో ఏం కదో అనుకున్నారు. కానీ నీ పాడైపోను అసలైన దెబ్బ ఇది. ఆ దెబ్బ కొట్ట ముందుకే పెద్ద మనిషి సంతకాలు కడుతుండట సముద్రాలు దాటి. ఆశ వదులుకుండి, ఇక లాభం లేదు. ఏం చేసినా ఏం ఉద్దారకం లేదు. నా కొడుకును ఎవరు నమ్మేయాల లేదు. మా కేటీ రాములు అయితే ఇప్పుడు బగ్గున మని పడుతుర్రు షోటా మోటా నాయకులు, కింది స్థాయి క్యాడరు కార్యకర్తలు. ఎందుకంటే ఇక ఆయన సూపు ఇట్లా మెడల మీద చూస్తాడు కాబట్టి, ఆయన అహంకారమే పార్టీ పతనానికి దారి తీసింది కాబట్టి అనేది ఇప్పుడు పెద్ద మనిషి కూడా పాపం ఇక లాభం లేదని మొత్తం హరీశమయ్య చేతిలో పెట్టిండు పగ్గాలు. ఏది కారు పగ్గాలు. ఇక మరి ఆయన ఏం ఉద్దారకం చేస్తాడో ఏం కాదో కానీ మొత్తానికి నేను ఒకటి అడుగుతా. కొడుకు పగ్గాలు ఇచ్చినావు బాగానే ఇటో ఆటో అంటే నీకు అంతా తెలిసి వచ్చింది, అయిపోయింది, ఉత్తపుర్ర కాడికి వచ్చింది కథ. ఇప్పుడు అల్లు చేతిలో పెట్టిండు. మరి కొడుకు ఊకుంటాడా మళ్ళా? అమ్మ మాయ ఎంత పని చేసిండు. ఒరేకో కడుపులో పుట్టినోని కాదని మళ్ళీ ఏం సక్కనా ఆయన చేతిలో పెట్టిండు, మా బావ చేతిలో. నేనా ముఖ్యం ఆయన? అసలు ఏందిరో ఈ కథ అంటే ఇప్పుడు ఈయన చిన్నగతి కాడా? ఇప్పుడు ఊళ్ళల్లో గుసగుస ఏమి నడుస్తుంది?
పగ్గాలాట హరీష్ రావు చేతిలో పెట్టి అవతల పడుతుండట, బయట దేశం పోతుండట. నీ పాడైపోను గారా. అయితే కేటీ రావును చేతగానోడా, కేటీ రావును సమర్థత లేనోడా, అయితే కేటీ రావును పని ఉత్తదేనా ఇన్నాళ్ళ దాకా తోని పాడైపోను గారా. ఇక గీ దెబ్బ అసలైన దెబ్బ, గీ దెబ్బ. నువ్వు గా దెబ్బ కొట్టి గిట్ట చేసుకోవయ్యా అని ఇప్పుడు రేవంతమయ్యా అంటుండు. అయ్యో రామ, ఏందో ఏం కథో